ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ నామంలో కూడి వచ్చిన మమ్మల్ని చూడయ్యా. శరీర కార్యాలకు చోటించి, అపవిత్రమైన లైంగిక కార్యాలకు చోటించి తమను తాము అపవిత్రపరుచుకుని వారిని నీ రక్తముతో కడిగి శుద్ధులుగా చేసి నిన్ను మహిమపరచుటకు సహాయం చేయ్యా. సంకుచితమైన మా ఆలోచనలు విడిచి భూమికి ఆకాశం ఎంతెత్తున్నదో అంతెత్తైన ఆలోచనలు కలిగిన నీ తలపులతో మా హృదయాలు నింపబడుటకు సహాయం చేయి నాయన. ఒక డిగ్రీ చాలు, ఒక ఉద్యోగం చాలు, ఈ బతుకు చాలు, ఈ భక్తి చాలు అనుకునే వారి మనోనేత్రాలు ఈ సమయంలో తెరచిన ఆయన కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయములకు గోచరము కాని నీ అద్భుతమైన కార్యాలను విశ్వాస నేత్రాలతో చూచుటకు వాటిని చేరునట్లుగా మమ్మల్ని మేము నీకు సమర్పించుకున్నకు సహాయం చేయము. పనివాడిని నాయకుడిగా చేసిన వాడివి, బానిసను రాజుగా చేసిన వాడివి. ఉన్నతమైన తలంపులు మా ఒక్కొక్కరి పట్ల నువ్వు కలిగి ఉన్నావు గనుక క్రీస్తులో మమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి నిన్ను మహిమపరచుటకు సహాయం చేయమని యుగ యుగములుండే దేవుడు యేసయ్యని ఈ లోకమంతా ఒప్పుకునే వరకు నీకు మొరపెట్టుకున్నట్టుకు మాకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క మహిమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్.